నమస్తే బిజీ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటవారి కోడలు. ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు దివ్య అండ్ నాకు ఒక 3 years ఓల్డ్ సన్ ఉన్నారు. సో ఇవాళ తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో వాడికంటే నాకే ఫుల్ ఎగ్జైట్గా ఉంది. సో ఈ వీడియో కంటిన్యూగా చూడాలి అనుకుంటే ఈ వీడియో ఏంటంటే ఇది రేయాన్స్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో నేను వాడికి ఏమేమి థింగ్స్ ప్యాక్ చేస్తున్నా అండ్ ఎలా వాడు రెడీ అవుతున్నాడు, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్ అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అందరూ చేసే థింగ్ ఏంటంటే బ్రష్ చేసుకోవడం. నేను రేయాన్స్ బ్రష్ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే మనం చేసుకుంటేనే పిల్లలకి కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వి గెట్ అవుట్ ఫ్రమ్ బెడ్. సో మేము చేసే మొదటి పని అయితే బ్రష్ చేసుకోవడం. సో రియాన్స్ కూడా బ్రష్ చూపిస్తున్నారనమాట. ఇది ఎక్స్బీట్ అని చెప్పి నేను అమెజాన్లో కొన్నాను, ఎలక్ట్రిక్ బ్రష్ అనమాట. సో వాడు ఇది అలానే పట్టుకో ఉన్నా సరే మొత్తం వైట్ విజిబుల్ అని చెప్పి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్ ఓవర్ టీత్ మనకి అదే రబ్ చేసేస్తుంది. మనం జస్ట్ మన టీత్ దగ్గర ప్లేస్ చేస్తే చాలు. అండ్ ఇది చిన్న పిల్లలకి ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పి నా ఒపీనియన్. సో తీసుకొని 2 months అయిపోయింది అనమాట. సో ఇదే వాడుతూ ఉన్న రేయాన్స్కి టిల్ నౌ అండ్ ఇట్ వర్క్స్ ఫైన్ ఫర్ హిమ్. అండ్ చాక్లెట్స్ తినే పిల్లలకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే క్యావిటీ అట్లనే పేరుకుపోతుంది కదా, పై పళ్ళల్లో పై టీత్స్లో క్యావిటీ పేరుకుపోతుంది. అట్లనే క్యావిటీ ఆర్ చాక్లెట్ లేకపోతే వాళ్ళు ఏమైనా షుగర్స్ తిన్నా అట్లా ఉండిపోతుంది. సో అట్లా కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అని నా ఒపీనియన్. సో రేయాన్స్కి బ్రష్ చేసేసిన తర్వాత జస్ట్ అలాగా ఫేస్ వైప్ చేసేసాను. అండ్ ఇప్పుడు రేయాన్స్కి కొంచెం ఆకలి వేస్తుంది అనమాట, ఎందుకంటే నైట్ అంతా నా పాలతోనే వస్తారు కాబట్టి. నేను వాడికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే ఎగ్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. సో బాగా తింటున్నారు, ఎందుకంటే నేను నా హస్బెండ్ ఎగ్ దోశ బాగానే తింటాము. నా హస్బెండ్ ఎక్కువ తింటారనమాట. సో వాళ్ళ నాన్నని చూసో ఏమో దోశ కావాలి అని చెప్తున్నారు. సో ప్లెయిన్ దోశ కాకుండా ఎగ్ని బీట్ చేసి దాని మీద వేసి కొంచెం బటర్ అప్లై చేస్తాను అనమాట ఆల్ ఓవర్ ద దోశ. సో అందుకని వాడికి మార్నింగ్ అంటే బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగుతారు. హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ తాగుతారు. నెక్స్ట్ ఇంకొక 4-5 months తర్వాత నుండి జీరా వాటర్ అలవాటు చేద్దాం అనుకుంటున్నాను, జీరా ఆర్ వామ్ వాటర్. సో ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ డైజెషన్ కదా. సో మార్నింగ్ ఇక్కడ రేయాన్స్ వామ్ వాటర్ తాగేసిన తర్వాత ఎగ్ దోశ ఫీడ్ చేస్తున్నా. యాక్చువల్లీ వాడే తింటా అని చెప్పారు. సో మళ్ళీ వాడు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోలేదు, అట్లనే చైర్లో కూర్చుండిపోయారు. ఇంకా టైం అయిపోతుందేమో అని చెప్పి నేను వాడికి ఫీడ్ చేసేస్తున్నా, లేకపోతే మళ్ళీ నన్ను ఫీడ్ చేయమని చెప్పి అడుగుతారు. నా పాల కోసం వస్తారనమాట. సో అందుకే నేనే ఫీడ్ చేసి తర్వాత వాడికి హ్యాండ్ వాష్ చేయించి ఇచ్చా అనమాట, తిన్నాడు. అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ వెన్ వీ సెంట్ అవర్ కిడ్స్ టు స్కూల్ ఏంటంటే లంచ్ బాక్స్ ఐడియాస్ వెంటనే రావు. అండ్ స్నాక్స్ బాక్స్ ఐడియాస్ అస్సలకి రావు. సో ఏం పంపించాలి, రోజుకొక వెరైటీ పంపించాలని చెప్పి అనుకుంటాము. సో అనుకొని మంచిగా చేసుకున్న తర్వాత అబ్బాయి రోజు ఏం పంపించాలని చెప్పి మార్నింగ్ నుండి వీలైతే బిఫోర్ డే నైట్ నుండే మనం కుస్తీ పడతాము మన బ్రెయిన్తో ఏం పంపించాలి అని చెప్పి. సో అదంతా కామనే. ఇంకా నేను రేయాన్స్ ఫస్ట్ క్లాస్ అట్లాంటప్పుడు నేను ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే డైట్ ప్లాన్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి వీక్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే నేను రేయాన్స్ కోసము మల్టీ గ్రెయిన్తో ప్యాన్ కేక్స్ చేశాను అనమాట. దీంట్లో ఒక ఎగ్, కొంచెం మిల్క్, బటర్, రాగి ఫ్లోరు అండ్ జొన్న పిండి, సజ్జపిండి ఇవన్నీ ఉంటాయి కదా. మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అంటే ఇవన్నీ, గోధుమ పిండి కొంచెము. సో ఇవన్నీ వేసి వాడికి ప్యాన్ కేక్ ఇచ్చేసాను. సో ఫస్ట్ డే కాబట్టి మనము స్టైల్గా వాళ్ళు తినని ఫ్రూట్స్ కానీ స్టీమ్ చేసిన వెజ్జీస్ ఇఫ్ దే వేర్ నాట్ ఈటింగ్ ఫ్రమ్ ద డే 1. సో అట్లా అయితే వాళ్ళు అస్సలకి తినరనమాట. అంటే వాళ్ళు తినేవే మనం వాళ్ళకి లంచ్ బాక్స్లో లేకపోతే స్నాక్స్ బాక్స్లో పెట్టాలి ఇనిషియల్ డేస్లో. లేటర్ ఆన్ డేస్ పాస్ అయ్యే కొద్దీ మనం వాళ్ళకి హెల్దీ వర్షన్లో అంటే వాళ్ళు తిననివి కూడా పెడితే టీచర్స్కి చెప్తే మనం వాళ్ళే ఇంకా గైడ్ చేస్తారనమాట పిల్లలకి. సో అప్పుడు అలవాటు అవుతుంది. అట్లా కాకుండా డే 1 నుంచి లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ స్కూల్ నుంచి వాళ్ళు తినని ఫుడ్ మనం వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు తినరు. అండ్ ప్యాన్ కేక్స్ కానీ లేకపోతే ఆమ్లెట్స్, దోశ, ఇడ్లీ ఇవన్నీ నేను బటరే అప్లై చేస్తాను, గీ అప్లై చేయను అండ్ ఆయిల్ కూడా అప్లై చేయను. ఎలానో కర్రీస్లో ఆయిల్ పెడతాము, రైస్ అంటే ఫుడ్ పెట్టేటప్పుడు లంచ్లో డిన్నర్లో ఖచ్చితంగా ఒక స్పూన్ గీ వేస్తాను. సో అందుకని ఇప్పుడు ఏంటంటే నేను బటర్ అప్లై చేస్తాను. మనం బటర్ అప్లై చేయడం వల్ల కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఆ ప్యాన్ కేక్స్ మనం ఏదైతే ఫుడ్ వాళ్ళకి సెండ్ చేస్తున్నామో అది కొంచెం మెత్తగా ఉంటుంది.
సో ఫస్ట్ డే కాబట్టి మేము కొన్ని ప్లాన్స్ అనుకున్నాం అనమాట. లైక్ టెంపుల్కి వెళ్ళేసి వద్దాము, టెంపుల్కి వెళ్ళి అప్పుడు స్కూల్లో జాయిన్ చేయించవచ్చు అని. అండ్ ఇక్కడ అడ్మిషన్ కూడా ఇవాళే తీసుకోబోతున్నాము. ప్రీవియస్ డే వెళ్ళి అడ్మిషన్ స్కూల్ అవన్నీ మాట్లాడి వచ్చాము, కానీ లైక్ ఫీజెస్ అన్నీ కనుక్కున్నాం, కానీ అడ్మిషన్ అయితే రాయిపోలేదు. ఎందుకంటే ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి ఇవాళ జాయిన్ చేయిస్తున్నాం అనమాట. అండ్ మీరు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మీకు ఇంకా గుర్తుందా? నాకు ఇంకా గుర్తు. నన్ను మా అక్కే తీసుకెళ్లారనమాట. అండ్ తర్వాత నేను మా తమ్ముడిని తీసుకెళ్ళా. దాని తర్వాత మా పెద్దమ్మ పిల్లలు, మా మామయ్య పిల్లలు, వాళ్ళని కూడా నేనే తీసుకెళ్లేదాన్ని అనమాట. సో వాళ్ళు ఏడిస్తే ఏంటంటే మన క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టుకునేదాన్ని. నేనైతే మా మామయ్య పిల్లల్ని మా క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టుకున్నా ఒక 1 వీక్ వరకు. అట్లా ఉంటే సిబ్లింగ్స్ చాలా బాగుంటుంది కదా. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కూడా పిల్లల్ని. సో నేను, మా పెద్దమ్మ పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరూ ఒకే స్కూల్ అవ్వడంతో చాలా బాగుండేది. ఇంకా యూనివర్సల్ ట్రూత్, ఆ రోజులు మళ్ళీ రావండి, అస్సలకి రావు. మీరు ఈ స్టేజ్లో ఈ టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈ టైంలోనే మీకు ఉంటుంది, తర్వాత అస్సలకి రాదు. సో ప్లీజ్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ రేయాన్ష్కి బిఫోర్ డే నుండే వాడికి గైడ్ చేస్తూ ఉన్నా. సో యు ఆర్ గోయింగ్ టు స్కూల్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అని. సో వాడు ఫస్ట్ నుండి నో స్కూల్ అంటుండే. బట్ ఇప్పుడు మేము స్కూల్కి తీసుకెళ్ళాం కదా వాడి ఫీజు మాట్లాడడానికి, అప్పుడు కూడా వాడు దాన్ని స్కూల్ లాగా అనుకోలేదన్నమాట. ఏదో ఒక ప్లే గ్రౌండ్ లైక్ పార్క్ లాగా అనుకున్నారు. సో అంత బాగుంది అక్కడ, యాక్వేరియము ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో అందుకనే మేము అక్కడ జాయిన్ చేయించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. అండ్ రేయాన్ష్ని ఇక్కడ స్కూల్కి వెళ్తావా అంటే ఫస్ట్ నో స్కూల్ అన్నారు, తర్వాత ఎస్ ఐ విల్ గో టు స్కూల్ అన్నట్లు చెప్తున్నారనమాట. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అనమాట. బట్ రేయాన్ష్ కొంచెంసేపు ఏడ్చాడంట. సో 12 o'clockకే వెళ్ళి తీసుకొచ్చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రేయాన్ష్ స్కూల్కి వెళ్ళేకి ముందే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నాము. అండ్ అడ్మిషన్ కూడా తీసేసుకున్నాను. రేయాన్ష్ని పైన అనమాట, రేయాన్ష్ క్లాస్ యాక్చువల్గా నన్ను అలో చేయలేదన్నమాట క్లాస్ రూమ్లోకి, ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు, పేరెంట్స్ వేర్ నాట్ అలౌడ్ అని చెప్పేశారు. సో అందుకే మేము ఇక్కడ కొంచెంసేపు రేయాన్ష్ని కొంచెం ఎంగేజ్ చేసి మేము వెళ్ళిపోయాము. అండ్ అక్కడ వాళ్ళ టీచర్సే చాలా కేరింగ్ చూపిస్తున్నారు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారనమాట. $15,000 Did you enjoy in your first day of school? No. Don't you enjoy? JJ అది. Did you enjoy? ఆడుకున్నావా అందరితో? Did you make new friends? Nana? Did you make new friends? Who is your friend now? యాక్చువల్గా రేయాన్ష్ వాళ్ళ మేడము 12 o'clockకి కాల్ చేసి ఇంకొచ్చి మీ కిట్ని మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. సో అందుకనే వెళ్ళి తీసుకొచ్చాను. ఎందుకంటే కొంచెం సేపు ఏడ్చాడంట, ఒక 10 minutes అట్లాగా. తర్వాత మళ్ళీ కామ్ డౌన్ అయ్యారు. అంటే want to go school?
You have to go. You have to go school and make new friends. Have some fun. Have some fun. No, have to fun. No, have some fun. No. With You the only bike. stay in home. No. సో అది మ్యాటర్. రేయాన్స్ అయితే మంచిగా ఆడుకున్నాడంట. సో మనకే కొంచెం ఇక్కడ టెన్షన్ వేసింది నాకు. అంటే రేయాన్స్ ఏమైపోతాడో అని కాదు, రేయాన్స్ని వేగే టీచర్స్ ఏమైపోతారో అని. వాడి గోల తట్టుకోలేక వాళ్ళ టీచర్ 12 o'clock కాల్ చేసి తీసుకెళ్ళి వచ్చారు. సో యా, అంతే ఇవాళ వీడియో, చిన్న క్యూట్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Want to go school? Yes.